ఏదైతే విమర్శలు చేస్తున్నాయో అవన్నీ ఒట్టి మాటలు, దేశ గౌరవానికి భంగం కలిగించేటువంటి పనులు మోదీ ఎప్పటికీ కూడా చెయ్యరు అని చెప్తున్నారు. ప్రతిదీ చేసేటువంటి ప్రతిదాన్ని కూడా మీడియా ముందుకొచ్చి చెప్పేటువంటి అలవాటు మోదీకి లేదు. అవన్నీ అంటే మోడీ మాటల వ్యక్తి మాత్రమే, మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తి మాత్రమే అనేది వాళ్ళు చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఏదైనా చెప్తారులే. ఎందుకంటే మేడం, మొన్న బడ్జెట్లో చవార్ పోర్టు కేటాయింపులు లేవు. ఇంతకుముందు 400 కోట్లు కేటాయించేవారు ఇరాన్కి సంబంధించినటువంటి ఇది. తర్వాత ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం లేదు, రష్యా నుంచి దిగుమతి తక్కువ చేసుకుంటున్నాం, సగం మేరకే అమెరికా దిగుమతి పెరుగుతున్నాయని చెప్పేసి బడ్జెట్లో వచ్చింది. ఇది మేము కొత్తగా మాట్లాడింది కాదు. అంటే వీళ్ళు ముందస్తుగానే మాట్లాడుకొని ట్రంప్ ఇప్పుడేమంటారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అంశం లేవనెత్తి ఏది రిలీజ్ కానీ బుక్ గురించి మీరు ఎట్లా మాట్లాడతారని చెప్పేసి మాట్లాడు. వారెవరో కాదు మాట్లాడింది, ఆయన బుక్ రాసిన ఆయన కూడా మాజీ సైనికాధికారి. 1.5 year నుంచి వారు ఆ బుక్కు అనుమతి ఇవ్వకుండా, ఎందుకంటే డిఫెన్స్లో పనిచేసింది కాబట్టి డిఫెన్స్ అనుమతి కావాలి, కానీ దానికి అనుమతి ఇవ్వకుండా దాన్ని మీరు తాత్సారం చేస్తారు. తను లేవనెత్తిన అంశం ఇది రాహుల్ గాంధీ గారు కూడా. అంటే చైనా ఆక్రమణకు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు ఆక్రమణకు పాల్పడుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే, కిరణ్ రిజిజు గారు కావచ్చు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందు ఉన్నప్పుడు ఆనాడు ఏదో లోయలు కావచ్చు అవన్నీ కూడా జరిగిందని చెప్పి గల్వాన్ లోయ ఇవన్నీ కూడా ఏదో చెప్తా ఉన్నారు. అంటే అసలు అన్నిటి మీద జరగాలిగా చర్చ. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టా లేకపోతే గతంలో జరిగిందా ఇప్పుడు జరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడాడు. అదే కాక మీకు అనుమతి ఇవ్వలేదు. అదే కాకుండా ఇక్కడ ఆనాడు సింధూర్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే నేనే ఆపినని చెప్పేసి ట్రంప్ గారు. ఎప్పుడు కూడా భారతదేశం వ్యక్తులతో సంబంధాలు, దేశాల మధ్య సంబంధం ఉండేది. నరేంద్ర మోడీ గారు ఏకంగా ట్రంప్ని భారతదేశానికి గుజరాత్ పిలిపించి ఎలక్షన్ ప్రచారానికి గుజరాత్ సంబంధించి ఇక్కడ మద్దతు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. అప్పుడు ట్రంప్ గారు ఓడిపోయారు. అదే కాకుండా ఒకనాడు భారతదేశం చుట్టూ ఉన్న దేశాలతో మంచి సత్సంబంధాలు ఉండే. ఈనాడు ఏ దేశం మీకు సత్సంబంధాలు ఉన్నాయి? మీకు దేంతో లేదు. బంగ్లాదేశ్ లేదు, పాకిస్తాన్ అంటే మనకి ఎప్పుడు శత్రు దేశం. బంగ్లాదేశ్ లేదు. ఆగు సార్, ఆగాల అన్న ఆపవే జరిసేపు ఆపే. అరే ఆగు సార్, నేను మాట్లాడుతున్నా మీరు మధ్యలో రాగరిగా. అరే ఆపన్నా ప్లీజ్, మీరు ఆపాలి ఇక. ఆపు సార్, మీరు ఆపాలి సార్, ఆపాలి మీరు. అరే ఆగు సార్, దయచేసి ఆపాలి సార్. అరే ఆపా నువ్వు జరిసేపు ఆపు, నువ్వు జరిసేపు ఆపు. అరే ఆగు సార్, మాకేం తెలుసు? నాకు కిరణ్ చూసి ఎట్లా మాట్లాడితే నాకు అర్థం కాదు. కాదు మేడం, ఇప్పుడు పార్లమెంట్ జరుగుతా ఉంది. ఆగండి సమాధానం చెప్తాం. ఆగండి జర్నలిస్ట్ ఆపండి ప్లీజ్. మేమేమండి కిరణ్ రిజిజు గారు ఏం చెప్పి ఆగండి సార్, ఆపాలా మీరు ఆపండి. ఆపా జరిసేపు ఆపు సార్, నువ్వు ఆపాలను. నేను మాట్లాడలేము ఇక, నువ్వు ఆప అయిపోయింది ఇక, నువ్వు అయిపోయింది, టైం అయిపోయింది. మీరు మాట్లాడదు ఇక, దయచేసి ఓపిక ఉండాలి. డిబేట్కి వచ్చి నాకు అర్థం కాదు. అరే ఆపా సార్, ఆపు, నువ్వు ఆపాలి. అరే ఆపంటున్నాను, అరే ఆపు. ఆయన మాట్లాడదు దయచేసి. మీ టైం అయిపోయింది, మీరు అయిపోయింది, మీరే మాట్లాడి నాకు అర్థం కాదు. ఎవరన్నా దేశానికి సంబంధించి అన్యాయం గురించి ప్రశ్నిస్తే చైనా అని చెప్పి ముద్రేస్తారు మీరంతా. మొన్న చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడికి వచ్చిన డెలిగేషన్ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఆఫీసరాలే. అంటే మీరు వచ్చి చైనా ఆగండి, ఢిల్లీ అదే చైనా పోయినప్పుడు రాహుల్ గాంధీ గారట అక్కడ కమ్యూనిస్టులు కలిసిరని చెప్పి ఒప్పందం చేసుకుని మీరు మాట్లాడిరు. ఈ దేశానికి ఆగండి, చైనా అఫీషియల్ కమ్యూనిస్ట్ ఆగండి సార్. మీరు అంతా ఓపిక లేకపోతే ఏం డిబేట్లోకి వస్తారు నాకు అర్థం కాక, నాకు అర్థం కాదు. ఇంకోటి మేడం, రాహుల్ గాంధీ గారు చైనా పోయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం పెట్టుకుని చిక్కురు ఒప్పందం చెప్పి మాట్లాడారు కదా. చైనా అఫీషియల్ కమ్యూనిస్ట్ పార్టీ బృందం భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఆఫీసు పోయారు, భారతీయ జనతా ఆఫీసు పోయారు. మరి ఏం ఒప్పందం చేసుకుని మీరు? రాహుల్ గాంధీ గారు మీరు జూన్నే చూడలేదు. చైనా పోతే అదే చైనా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం చేసుకుని చిక్కురు ఒప్పందం చెప్పి, భారతదేశంలో ఉన్న ఎవరన్నా కమ్యూనిస్టులు కావచ్చు భారతీయ జనతా ప్రశ్నించిన వాళ్ళంతా చైనా ఏజెంట్లని, పాకిస్తాన్ ఏజెంట్లని, లేకపోతే బంగ్లాదేశ్ ఇంకో ఏజెంట్లని మీరు అడ్డగడుతున్నారు కదా. వాస్తవ విషయాలు మేము చర్చ చేస్తాం. ఇంకోటి కిరణ్ రిజిజు గారు ఏం మాట్లాడతారంటే, రిలీజ్ కాని బుక్కును ఎందుకు పార్లమెంట్లో ప్రస్తావించారు అన్నారు. కరెక్టే, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్కి అవమానం కదా ఇదని చెప్పి మేము మాట్లాడినప్పుడు, మరి ఈ ఒప్పందానికి సంబంధించి కామర్స్ మినిస్టర్ ఆయన ట్విట్టర్లో ఎట్లా ప్రస్తావిస్తాడు? పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్ కూడా అవమానం కదా ఇది, అమెరికాకు సంబంధించి ట్రేడ్ జరిగింది ఇట్లా అయిందని చెప్పేసి వారు ట్విట్టర్ వేదిక ఎట్లా స్పందిస్తారు మీ కామర్స్ మినిస్టర్? అంటే భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్టు, నరేంద్ర మోడీ గారు 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తేనేమో వాళ్ళు చేస్తే తప్పు. ఈయన వచ్చిన తర్వాత 200 లక్షల కోట్ల, ఇప్పుడు మన బడ్జెట్లో 17,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. అంటే మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పైన. అదే కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ 18% మాత్రమే బడ్జెట్లో వస్తూ ఉన్నది. సాధారణ ప్రజలు మధ్యతర ప్రజలు 21% కడుతున్నారు. ఎట్లా అంటే వీళ్ళు దేశద్రోహులు, అంటే ప్రతిదీ దేశద్రోహులు అని చెప్పి ముద్రేస్తారా? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు, మీరు మాత్రం చైనాకు సంబంధించిన ఇట్లా జరుగుతూ ఉంది. మరి అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు అదేవిధంగా చొరబాటు జరుగుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాన్ని మీరు చర్చ చేద్దామంటే ఆ బుక్ రిలీజ్ చెప్పినారు, తర్వాత చర్చ చేద్దామంటే మళ్ళీ దేశద్రోహులు అని చెప్పి ముద్రేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? అంటే మీరు చేస్తే కరెక్ట్. కిరణ్ రిజిజు గారు ఏం చెప్తారు, శాసన పార్లమెంట్ వ్యవహారాల మంత్రి,
అరే ఈ బుక్ రిలీజ్ కాని దాని మించి ఎలా మరి leak చేశారు? భారతదేశంలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు అమెరికా ట్రేడ్ సంబంధించి మరి ఎట్లా మంత్రి గారు ప్రకటిస్తారు మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా అంటే భారతదేశంలో ఏం జరిగింది ఇప్పుడు ఇంతకుముందు సింధూర్ ఆపరేషన్ అప్పుడేమో ట్రంపే నేను యుద్ధాన్ని ఆపినని చెప్పి ట్రంప్ని తీసుకొచ్చి మీరు గుజరాత్లో ప్రచారం చేపిస్తారు మళ్ళీ ఇప్పుడు ట్రంప్ నా దోస్త్ అంటే తర్వాత ఇప్పుడు భారతదేశం ఎంత నష్టం జరిగింది అర్ధరాత్రి ఏం జరిగినట్టు అదే బడ్జెట్ ముందే అంతా మీరు మాట్లాడుకునే ఇరాక్ సంబంధించినటువంటి ఏదో బడ్జెట్లో నిధులు తక్కువ చేశారు రష్యాకు సంబంధించి కావచ్చు అన్ని మీ ఇష్టం వచ్చి చేసుకొని భారత రూపాయి ఈరోజు 93 రూపాయలు అయింది మేడం ఆనాడు ఒంటికాల మీద లేవు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 63 రూపాయలది 93 రూపాయలు అయింది బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇట్టుందని చెప్పిన వాళ్ళు 93 రూపాయలు అయింది అప్పులు పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అప్పనగా అదానికి అమ్మానికి అంటగడతా ఉన్నారు ఇవన్నీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు న్యూట్రలిస్టులు ఎవరైనా కూడా ఏమంటారు చైనా ఏజెంట్లు పాకిస్తాన్ ఏజెంట్లు అంటే ఇది ఒక్కనే గుర్తొచ్చిందా మీరు అంటే భారతీయ జనతా పార్టీకి ఆగండి సార్ దయచేసి మీరు మాట్లాడాలి మీరు ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతా ఉంటే పట్టించుకోరు బడ్జెట్ లో మీరు ఎందుకు బడ్జెట్ ఇప్పుడు అయిపోయింది కదా 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఏమని 5 రాష్ట్రాల ఎలక్షన్ వస్తుంది ఇక బంగ్లాదేశ్ వస్తుంది పాకిస్తాన్ వస్తుంది పుల్వామా వస్తుంది రామ మందిరం వస్తుంది అదే ఆగండి ఇదాబులు వస్తాయి కేరళ స్టోరీ కశ్మీర్ అన్ని స్టోరీలు వస్తాయి చూడండి 5 రాష్ట్రాల ఎలక్షన్ కోసం ఇక చూడండి మీరు తమిళనాడు అయినా కేరళ అయినా అస్సాం అయినా పశ్చిమ బెంగాల్ అయినా పుడుచేర్లు అయినా మీరు చూడండి భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో మీరు ఏం చేసి చెప్పండి అండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు గతంలో 2.5 గంటలు మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు. ఈ ప్రసంగం 90 నిమిషాలే తమిళనాడు చీరగట్టుకుంది ఈసారి పోయినసారి బీహార్ సంబంధించి చీరగట్టుకొని ఎవరు మోసం చేయడం కోసం మీరంతా రైట్ అండి విశ్లేషకుల